2 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ అస్తవ్యస్తమైపోయాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నది సాంఘీనగర్. ఇక్కడ వాహనాలు భూమిలోనికి కూరుకొని పోయాయి. చూస్తున్నారు కదా, నీటి ఉధృతి చాలా ఎక్కువగా అవుతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కాదు, కోహెడ, తొర్రూరు, మునగనూరు, బ్రాహ్మణపల్లిలో కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఈ వర్షాల కారణంగా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. సో ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. పోలీసులు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. కెమెరామ్యాన్ సాకేత్తో సాయి సుహాస్. చెప్పండి సాయి సుహాస్, అక్కడ ఏం జరుగుతుంది? ఈ సాయి సుహాస్ ఛానల్ ఇక్కడ సంఖ్యలో చూసినట్టయితే ఇక మొత్తం అన్ని మునిగిపోయాయి. ఇక ఏమైందండి ఇక్కడ? వర్షానికి కట్ట దిగిపోయింది. వర్షానికి పెద్ద వర్షం పడ్డది. ఆ వర్షం పడి ఉన్న కాలువ దిగిపోయి మొత్తం అన్ని కొట్టుకొచ్చేస్తాయి. ఆటోలు కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, ట్రాక్టర్ కొట్టుకుపోయింది, మనుషులు కొట్టుకుపోయింది. అక్కడ అదేనండి కంగి మనది అది పోయింది, అంత పోయింది. అది చాలా ప్రమాదం జరిగింది ఇక్కడ. అంటే వర్షం వల్లనే ఇది అయింది. ఇంకా ఎట్లుంటుందో రేపు వర్షం పడితే. చూసారా, ఇది సంఘీనగర్లోనే ఈ రోడ్డు అనేది ఇట్లా కూరుకుపోయింది. ఈ వాటర్ అనేది రోడ్డు పైన ఇలా ప్రవహిస్తూ ఉంది, ఒక నదిలానే. ఈ 2020లో ఇదే కొంచెం పెద్ద వర్షంలాగా మనకు అనిపిస్తుంది. ఈ 2-3 డేస్ నుంచి పడిన వర్షాలలో ఈ రోడ్లు చాలా అస్తవ్యస్తమైపోయాయి. ఇప్పుడు పెద్దంబర్పేట పరిస్థితి ఎలా ఉందో సాయి సుహాస్ చెప్పండి. ఇక్కడ చూసినట్టయితే బాగా నీళ్లు పోతా ఉన్నాయి. క్రాస్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఏమైంది అడుగుదాం. ఇక్కడ ఏమైంది సార్? వర్షానికి బాగా జామ్ అయిపోయి నీళ్ళు చాలా పోతున్నాయి. రోడ్డు దాట రాకుండా అయింది. కన్వర్ట్ చాలా నీళ్ళు పోకుండా అయినాయి. నేను కుట్టుకపోతున్నాయి. రోడ్డు అంటే కుట్టుకపోయేటట్టున్నాయి. ఇక్కడ సైకిల్ కూడా రాకుండా అయిపోయింది. నడుచుకుంటూ వాడడం కష్టమవుతుంది. అవి ఎట్లా వస్తుంది పాపం, చాలా కష్టపడి వస్తున్నారు. బండి అయిపోయిందంటే కొట్టుకుపోతాడు ఆయన. అయినా ధైర్యం చేసి వస్తున్నాడు. ఆయన ధైర్యం చేసి వస్తున్నాడు. వచ్చేసాడు బైక్ వచ్చి. ఇది మన వాహనదారుల యొక్క కష్టాలు ఇలా ఉన్నాయి.